మామూలు కక్ష సాధింపు కాదు. దీన్ని తొక్కేయాలి, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకుని అనేది మాకు నేర్పిస్తున్నారు. మౌనంగా ఉన్నాము, ఇదంటే చేతకాక కాదు, గతంలో చేతకాక కాదు, ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ప్రజలను చూసుకోవాలా. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు. ప్రజలకు నిలదీ క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలని చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, అది ఎల్లకాలం చెల్లవు. కొత్త పద్ధతులకు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లను చేయడము, అరెస్ట్ చేయడము. మా చేత కాదా? 3-4 గంటల్లో మేము రామా? వచ్చిన తర్వాత మేము ఆపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుచింది. ఏదో నాటకీయంగా కూడా చెప్పట్లా, దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చు అని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది.